ఈరోజు ఆజ్ఞ ఎక్సోడస్ చాప్టర్ 20:17 చదువుతామండి. నీ పొరుగువాని ఇల్లును ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇంటిని ఆశించద్దు, నీ పొరుగువాని భార్యని ఆశించద్దు, అతని దాసునైనను దాసుని ఆశించద్దు, అతని దాసిని ఆశించద్దు, ఇంకా అతని ఎద్దుని ఆశించద్దు, అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు. నీ పొరుగువానిది దేనిని ఆశించద్దు. ఒక మాట స్ట్రైట్ ఫార్వర్డ్, దేవుడు ఆశించద్దంటున్నాడా లేకపోతే పొరుగువాడిది ఆశించద్దంటున్నాడా? దేవుడు ఆశ కలిగి బ్రతకద్దంటున్నాడా? పొరుగువాడిదే నీకు కావాలని ఆశించద్దంటున్నాడా? అందరికీ ఇక్కడ క్లారిటీ వస్తుందా? దేవుడు అంటున్నాడు పొరుగోడిదే ఆశపడద్దు. నీది నీకు ఇవ్వగలిగిన దేవుడు, నీది నీ కొరకు నీ సామర్థ్యత తగినట్టుగా నీకు కలిగిన అవకాశము, సమయము, కుటుంబము, స్నేహము, వ్యక్తులు, వాట్ ఎవర్ ద రిసోర్సెస్ కలిగినట్టుగా నీది నీవు సంపాదించుకుని నీది నీవు కలిగి బ్రతుకు, సంతృప్తి కలిగి బ్రతుకు. దేవుడు వాటిలో చూస్తానండి, నీ పొరుగు వాడిది ఆశపడద్దు. నీకు సంపాదించిన దాంట్లో, నువ్వు ప్రయాసపడిన దాంట్లో, నీకు కలిగిన దాంట్లో నువ్వు తృప్తి కలిగి ఉండు. కానీ తృప్తి కలిగిన బ్రతుకు అంటే దరిద్రతలో బ్రతుకుతాం కానే కాదు. ఐ విల్ నాట్ అగ్రీ ఇట్. నో వే పాసిబుల్. ఎందుకంటే ప్రయాసపడిన ప్రతి ఒక్కరూ ప్రతిఫలన చూస్తారు. నీ పనిని ఆశీర్వదించే దేవుడు. ఈరోజు చాలామంది పని లేదు చేతుల్లో, కానీ దేవుడు అట్లా చూస్తే నువ్వు పడిన ప్రయాసకి తృప్తి కలిగి ఉండు. యూ హ్యావ్ గాట్ ద ఫ్రూట్, బీ సాటిస్ఫైడ్. మరలా చెప్తున్నా, నీ దగ్గర 10 బండ్లు పెట్టుకుని పక్కోడి దగ్గర ఒక బండి ఉంటే, పోరా నా దగ్గర 10 బండ్లు ఉన్నారా, నీ ఒక బండి నాకు ఇదివరా అంటాడేమో అనుకుంటావు. తృప్తి లేవడానికి అలా కాదు. వీడి దగ్గర 10 ఉన్నా కూడా ఆ 11 కావాలి. అది తృప్తి లేని బ్రతుకు. మీరు అంటారేమో అది ఎలాగండి, 10 ఉన్నవాడు 11 కూడా ఆశపడతాడు అనేది అది ఎలాగా? బైబిల్ ఉన్నాడు ఒక వ్యక్తి, రాజంట. చరిత్రలో తెలియజేయబడుతుంది, అసలు ప్రపంచపు రాజుల్లోనే ఫస్ట్ రిచెస్ట్ కింగ్ ఎవరు? సొలొమోన్ ఫస్ట్ రిచెస్ట్ కింగ్. సెకండ్ రిచెస్ట్ కింగ్ ఎవరు? చాలామంది దావీద్ అనుకుంటారు. దావీద్ కాదు. ఎవరు తెలుసా? ఆహాజు రాజంట. అలాంటి రాజు పక్కోడు స్థలాన్ని చూసి, తోటను చూసి ఆశపడ్డాడంట. రాజా, ప్రపంచంలోనే ద సెకండ్ రిచెస్ట్ నువ్వు, పక్కోడు తోట లేకపోతే నీకేమైనా అయిపోతుందా? పక్కోడు ద్రాక్ష తోట అంట. ఒకసారి తిప్పుదామండి రాజుల గ్రంథాలు. మనం చూస్తాము, పక్కోడు తోటను చూసి ఆశపడి వాడిని అడుగుతాడంట, నీ తోట నాకు కావాలి. 1 Kings 21:3 onwards. అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకు ఇచ్చుటకు నాకు ఎంత మాత్రము వీలు పడదని చెప్పగా, అక్కడ నాబోతు అంటున్నాడు, అయ్యా ఇది నా జనరేషనల్గా వచ్చిందయ్యా, ఇది నా తరముగా వచ్చింది, ఇది నా పితరుల ఆస్తయ్యా, ఇది అమ్మదలుచుకోలేదు అంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి, నా పిత్రార్జితమును నీకు ఇయ్యనని యెజ్రెయేలుడైనటువంటి నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకుని వాడై. ఆహాబు ఏం చేశాడంట? మూతి ముడుచుకున్నాడంట. పాపం మూతి ముడుచుకుని కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. అంతటా అతని భార్య అయిన యెజబేలు వచ్చి, నీవు మూతి ముడుచుకుంటకు భోజనమును చేయక ఉండుదవేమని అడగగా, అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానిని మారుగా మరి ఒక తోట నీకు ఇచ్చేదనని యెజ్రెయేలుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోటను నీకు ఇయ్యను అనెను. ఏంటంట, ఈ రాజుకి ఆయన అన్నాడంట, అయ్యా ఇది నాకు సెంటిమెంట్ అయ్యా, ఇది నాకు పితరుల నుంచి వచ్చిన ఆశీర్వాదం అయ్యా, నాకు దీవెనయ్యా, నేను అమ్మదలుచుకోలేదయ్యా, నేను ఎక్కువగా అమ్ముతా అని చెప్తలే, నేను నాకు ఇంకొకరికి అమ్ముతా అని చెప్తలేదు, ఇది మాకు తరాల నుండి వచ్చింది, తరాల దీవెనగా ఉంచుకుంటానంటే ఈయన అన్నాడంట, నీకు వేరే ఇస్తాను అది ఇస్తాను కాదయ్యా, ఇది దీవెనకి సాదృశ్యంగా ఉన్నది, నేను అమ్మదలుచుకోలేదంటే ఈయన అలిగి మంచం ఎక్కాడంట. ప్రపంచంలోనే 2వ ధనవంతుడైన రాజు అలిగి మంచం ఎక్కాడంట. పక్కోడు ద్రాక్ష తోటలో ఉన్నాడండి.
డూ యూ థింక్ కంటెంట్ మీన్స్ సంథింగ్ దట్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ విల్ బి లైక్ ఓకే నాకు ఐమ్ డన్ అని? నాకు వాడిది కావాలి, నేను ఇంకా సాధిస్తానంటాం తప్పు కాదు, ఇంకా ఎదుగుతానంటాం తప్పు కాదు, నేను ఇంకా జయిస్తానంటాం తప్పు కాదు. జయించాలి, సాధించాలి. నీవు ఎన్ని తలాంతులు దేవుడు నీకు ఇచ్చినది నువ్వు అభివృద్ధి పరుస్తావో అంత గొప్పోడు నువ్వు. దేవుడు అన్ని పట్టణములు నీకు అప్పచెప్తున్నాడు. అన్ని పట్టణములపై నువ్వు అధిపతివై ఉంటావు అని చెప్తాడు. 10 చేసినోడికి 10 పట్టణంలో, 5 చేసినోడికి 5 పట్టణంలో, ఒకటి కూడా చేయనోడికి పోరా దరిద్రుడా. ఈరోజు సంతృప్తి అంటాం, ఒకటి దాచిపెట్టుకుని బ్రతుకుతా అనుకుంటున్నాం. మల్టిప్లై, గాడ్ వాంట్స్ యు టు మల్టిప్లై. కానీ పొరుగోడిది కాదు నీకు కావాల్సింది, పొరుగోడిది కాదు నువ్వు దోచుకోవాల్సింది. ఆ మాట అన్న వెంటనే యెజబెలు అనే స్త్రీ ఏం చెప్తుంది చూడండి. అహాబు పేరిట తాకీదు వ్రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసమును చేయుచున్న పట్టణము పెద్దలకు సామంతలకు పంపెను. ఆ తాకీదులో వ్రాయించినది ఏమనగా, ఉపవాస దినమును జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల యొద్దకు నిలవబెట్టి నీ దేవునిని రాజును దూషించితివి అని అతని మీద సాక్ష్యము పలుకుటకును పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతనిని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. అన్యాయపు తీర్పు, అబద్ధ సాక్ష్యము. చూడండి, 10 ఆజ్ఞలు, అన్ని ఆజ్ఞలు పోయాయి అక్కడ. చివరికి ఏంటంట, ఆయనను రాళ్ళతో కొట్టి చంపించిందంట. దాని తర్వాత భార్య ఇస్తుందంట రాజుకి, చేతకాని భర్తకి. ఏమని? తీసుకో, నువ్వు ఆశపడింది నీకు ఇచ్చా. దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. దేవుడు ఏమాత్రం ఊరుకోడు. నీకు అధికారం ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, మోసం చేయొచ్చు, కరప్షన్ చేయొచ్చు. ఈరోజు చాలామంది చూడండి, కొంతమంది ప్రార్థన రిక్వెస్ట్ అడుగుతారండి. అయ్యా మాకు ఉన్నది మా పితరుల నుండి వచ్చింది ఒక ఇల్లు. మొన్న ఒక పాస్టర్ గారు ఫోన్ చేస్తూ వాడు చెప్తా ఉన్నారు, అయ్యా మాకు ఉన్నది ఒక చిన్న ఇల్లు అయ్యా, నేను సేవ చేసుకుంటాను, ఇంకా నేను ఏం పెట్టుకోలేదు, నాకు ఏం సంపాదించుకోలేదు, నేను ఉద్యోగాలన్నీ వదులుకొని సేవ చేసుకుంటా, ఆలయాన్ని నడిపించుకుంటాం, ఏదో ఉండటానికి ఒక చిన్న ఇల్లు ఉంది. ఇప్పుడు ఎవరో వచ్చి ఆ లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరో పెద్దవారు వచ్చి ఆ పేర్లు ఎందుకులే వచ్చి తప్పుడు డాక్యుమెంట్ని సిద్ధపరిచి ఇది మాది అని చెప్పి దాన్ని అమ్మేస్తానికి చూస్తున్నారు. వారు ఉండటానికి కాదు, అమ్మేస్తానికి చూస్తున్నారు. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా ముందుకెళ్ళాలో అర్థం కావట్లేదు. అధికారులే మా పక్షాన నిలబడాల్సిన వారే మా స్థలాన్ని అమ్ముతానికి వెళ్తే మేము ఎక్కడికి వెళ్ళాలి? ప్రార్థన చేయండి దయచేసి. దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు. మోసపోకుడి, దేవుడు విక్రింపబడడు. మనుషుడు ఏదైతే విత్తుతాడో అదే కోస్తాడు. దేవుడు సెలవిచ్చాడు ఆ మాట. ఎవ్రీథింగ్ ఇస్ ప్రూవ్డ్ త్రూ టైం. దిక్కుమాలిన చావు ఆహాబు చచ్చాడు, యెజబెలు చచ్చింది. యెజబెలు నీచమైన కుక్క బ్రతుకు. ఇంకా మాట చెప్పాలి, కుక్కలో చిత్తం నాకే అంటే తన దేహం, తన రక్తాన్ని. అలాంటి పడిగమాలిన బ్రతుకు. అదే సమయంలో చూసి ఆహాబ్ చూస్తే యుద్ధంలో మారువేషంలో పోయాడంట, రాజులాగా పోవాలంట. రాజులాగా వెళ్తే చచ్చిపోతాను అనుకున్నాడంట. దేవుడు నిర్ణయించాడు వాడి టైం, నువ్వు పోవాల్సిందే రా అని. ఎవడికో ఒకడికి మధ్యలో కొడతా బాణం తీసి పైగెత్తి గాలి వదిలాడంట. తెలుసా ఈ కథ? మామూలుగా బాణం ఏదో తీసి గాల్లో సైడ్ వదిలాడంట. కరెక్ట్గా వచ్చి ఆయన మీద పడిందంట. అన్ని వేల మంది యుద్ధంలో కరెక్ట్గా ఆయన మీద పడాలా? ఆయనే చావాలా? దేవుడు నిర్ణయిస్తే ఎవడు తప్పించుకుంటాడండి? యు సీ, బైబిల్ ఇస్ వెరీ క్లియర్, బీ వెరీ కేర్ఫుల్. ఈరోజు మనం ఈ గ్రహింపు లేకుండా పొరుగువానిది ఆశిస్తూ, పొరుగువానిది కోరుతూ, అందుకని బైబిల్లో స్ట్రైట్ ఫార్వర్డ్ రాయబడింది, నీ పొరుగువాని ఇల్లునైనను, ఇంకోటి ఏంటంట, భార్యనైనను. ఆ రోజుల్లో భలే కన్ను పెట్టేవారంట. దేవుడైతే ఇశ్రాయేలుకి ఆజ్ఞ ఇచ్చారు, భార్యలను అమ్మకూడదు. ఎందుకంటే ఆ రోజు ఎవడన్నా ధనవంతుడు డబ్బులు ఉన్నవాడు ఇంకోటి పొరుగు వాడిని భార్య చూశాడు అనుకో, రే నీకు ఇంత డబ్బులు ఇస్తాను, నీ భార్యని ఇచ్చారా అంటే వేరే వాళ్ళు అమ్మిస్తేవారు. ఇశ్రాయేలు అమ్ముతానికి లేదు, నీ భార్యనే అమ్ముతానికి లేదు. సో ఈ ధనవంతుడికి పొరుగుడు భార్య నచ్చింది, ఏం చేస్తాడు? డబ్బులు ఇచ్చి కొనుక్కోలేడు. ఏం చేస్తాడు? వాడిని చంపించేస్తే అందరి ముందు ఏంటి షో? పాపం, ఈ విధవరాల్ని నేను పోషించుకుంటాను, నా భార్యగా తీసుకుంటాను. దావీదు చేసిన పెద్ద పాపం ఏంటి? దావీదు చేసిన పాపం ఏంటి? దేవునికి మండిపోయింది. దావీదు చేసిన పాపం ఏంటి? దేవుడు నిన్ను శిక్షిస్తాను, నీ తరాల్ని శిక్షిస్తాను.
ఏంటది దావీదు చేసింది దేవుని దృష్టిలో ఎంతో ఘోరంగా కనబడింది. ఆ నాతాను ప్రవక్తతో చెప్తున్నాడు కదా, ఆ హంతకుడు నీవే. చూసి పొరుగు వాడిని భార్యని ఆశించాడు. గాడ్ ఈజ్ వెరీ క్లియర్. ఈరోజు తరంలో వాడిని చంపించి వాడి భార్యని నేను తీసి పెట్టుకుంటాను అన్న రకం కనబడరు, కానీ ఏ రకం అన్నారు తెలుసా? వారి భార్యని ఎట్లా ట్రాప్ చేసి ఆమెతో నేను సైనిస్తే చాలు, ఆమెతో నేను అఫేర్ పెట్టుకుంటే చాలు. ఈరోజు ఎన్ని ఆఫీసుల్లో ఈ ఐటీ హైదరాబాదుల్లో, వాట్ ఎ కామన్ థింగ్ ఇట్ ఇస్. ఫ్రెండ్స్ 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 ఫ్రెండ్స్, భార్యాభర్తలు అందరు క్యాంపింగ్కి వెళ్తారు, అందరు ఫ్రెండ్స్కి వెళ్తారు, ఇంకా మధ్యలో ఇది స్టార్ట్ అవుతుంది అఫేర్స్. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నామండి. దేవుని వాక్యం మారలే ఆ రోజు నుండి ఈ రోజు వరకు. ఈ నియమమే. ఈరోజు ఆజ్ఞలు వద్దన్నవారు ఈ మాట అలౌడా? నాట్ అలౌడ్. ఇట్ ఈస్ స్టిల్ ద సేమ్. నీ పొరుగు వాని ఇల్లు అయినను, చదవండి, భార్యనైనను, అతని దాసినైనను. ఈరోజు కంపెనీస్ వాళ్ళకి చెప్పాలి, నీకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తాను, అదరికి వచ్చేయి. ఓరై, నీ ఫ్రెండ్ కంపెనీ కదా, నీ పక్కోడి పనే కదా, నీ పక్కోడి ఇంటికే కదా పని చేస్తున్నాడు, నేను ఎక్కువ ఇచ్చేస్తాను, నా దగ్గరికి వచ్చేయి. అది ఎలా సీన్ బిల్డప్ చేస్తారంటే, నేను అక్కడ మానేస్తానని చెప్పు, లేకపోతే అక్కడ ఇరిటేట్ చేయి. ఇరిటేట్ చేస్తే వాళ్ళే పోవంటారు, నేను తీసుకుంటాను, నీకు వద్దన్నాన్ని నేను తీసుకుంటాను. భలే ప్లాన్ వేస్తారండి, భలే స్కెచ్లు వేస్తారండి. కానీ దేవుడు అంటున్నాడు, డు నాట్ కవర్ట్, ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో. ఇంకా అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు. నీ పొరుగువాని బైక్ అయినను, కార్ అయినను, ఏదైనాను ఆశింపద్దు. డు నాట్ కవర్ట్. దేవుడు వాటిలో చూస్తానండి, హీబ్రూస్ 13:5, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ధనాపేక్ష ఈరోజు మనుషుడికి, నాకు అది కావాలి, ఇది కావాలి, ఆడిది కావాలి, ఈడిది కావాలి, అక్కడ కావాలి, ఇక్కడ కావాలి, నాకు ఇంకా కావాలి. ఏంటి ఇంకా కావాలి? న్యాయమైందా? కాదు. ప్రయోజనకరమైందా? కాదు. నీ జీవితాన్ని పైకి ఎక్కి నడిపించేదా? మేలులోకి తీసుకొచ్చేదా? వర్ధిల్లేలాగా చేసేదా? నో. ధనాపేక్ష ప్రతిదానికి మూలమంట, కీడుకి. ఇంకా మనం చూస్తున్నాం ఏంటంటే, ఆ మాట ధనాపేక్ష అంటే ఈరోజు తెలుగు బైబిల్లో చదివిన మనుషులకి ఎలాగ ఉంటుందంటే, ధనాపేక్ష అంతా డబ్బులు వద్దు, డబ్బులు ఎక్కువ సంపాదించొద్దు, కష్టపడి పని చేయొద్దు, పెద్ద గొప్పోడు అయిపోద్దు. చూసి అక్కడ గ్రీక్ మాట ఏముంటుంది తెలుసా? అఫ్కోర్స్ ఆ గ్రీక్ మాట నుండి ఇంగ్లీష్లో చాలా యాక్యురేట్గా ఇచ్చారు. కవెటస్నెస్ అన్న మాట ఉంటుంది, ఇంగ్లీష్లో చదువునండి, లెట్ యువర్ కాండక్ట్ బి వితౌట్ కవెటస్నెస్. యు సీ ద వర్డ్ కవెటస్నెస్. ఇంకోటిది ఆశపడద్దు. ఈరోజు మాట వర్డ్ టు వర్డ్ రిటర్న్ తీసుకుంటే అర్థం కాదు, కాంటెక్స్ట్ అర్థం అవ్వాలి. ఇంకోటిది కోరద్దురా బాబు, ఇంకోటి సొమ్ము నీకు వద్దురా బాబు, ఇంకోటి చూసి బ్రతకద్దురా బాబు. నీవు ప్రయాసపడి, నీవు కష్టపడి, నీవు సరిగా బ్రతుకు. ఈరోజు దేవుడు మీరు మంచిగా బ్రతకాలని ఆశపడుతున్నారు. ఈ సంవత్సరం మీరు ఘనంగా బ్రతకాలని ఆశపడుతున్నారు. ఇంకా ఆ మాట ఏమనుంది, చదవండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తిగా ఉండుడి. నిన్ను ఏమాత్రము విడువను. ఏంటంట? నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ఆ మాటకి అర్థం ఏంటి? ఇంకోటిది ఆశపడకుండా బ్రతుకయ్యా బాబు, నీ అవసరతలన్నీ తీర్చేవాడిని, నిన్ను ఏమాత్రము, దాని కంటిన్యూషన్ ఏమిస్తున్నాడు? నిన్ను ఏమాత్రము విడువను. చాలండి, నిన్ను విడవనయ్యా. నువ్వు పడే ప్రయాసకి నేను నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడిని, నీ జీవితంలో నేను ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడిని, నిన్ను పోషించి నిన్ను నడిపించే దేవుణ్ణి, నీ జీవితంలో మేలు చేసే దేవుణ్ణి. దేవుని వాటిలో చూస్తానండి, లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం యేసు ప్రభు చెప్తున్నాడు. ఒకసారి చదువుతామా? మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనెను. ఈ మాట చూస్తే, టేక్ హీడ్ అండ్ బీవేర్ ఆఫ్ కవెటస్నెస్. లోభము, కవెటస్నెస్. యేసు ప్రభు చెప్తున్నాడు, జాగ్రత్త పడు. కవెటస్నెస్. ఎందుకంటే నువ్వు అన్నీ సంపాదించుకుంటా, వాడిది ఇది తీసుకుంటాం, వీడిది తీసుకుంటాం, ఇవన్నీ కాదే నీ జీవితాన్ని నిర్ణయించేది. నువ్వు ఎవరివి? నీకు కలిగింది ఏంటి? దేవుడు నీకు ఇచ్చేది ఏంటి? నిన్ను విడువని ఎడబాయని చెప్పిన దేవుడు నీ జీవితంలో చేయగలిగింది ఏంటి?
డూ యువర్ బెస్ట్. నువ్వు పని చేయి, నువ్వు ప్రయాసపడు, నీ తలాంతలు వాడు, నీకు ఇచ్చిన దాన్ని వాడు, నువ్వు చేయవలసిన నమ్మకంగా చెయ్యి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను పోషిస్తాడు. ఈరోజు ఇచ్చిన దానికి వందనాలు ప్రభువా అని దేవుని స్తుతులు చెప్పు. ఈరోజు నిజంగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమంది దేవుని దగ్గర నుండి పొందుకున్న వాటికి దేవుని స్తుతిస్తున్నారు? లేదా ప్రార్థనలు ఎప్పుడు చూస్తున్నా, దేవా వారికి ఉద్యోగంలో హైక్ ఇచ్చావు, నన్ను నా తలకాయ కూడా గణపరచు ప్రభువా, వారికి మాత్రం ప్రమోషన్ ఇచ్చావు, నాకు కూడా ప్రమోషన్ ఇచ్చాయి, నేను గొప్ప నుండి చూపించాయి. సో నాట్ దాట్. దేవా ఇదిగోనయ్యా నా జీవితంలో ఇంతవరకు నడిపించావు, ఇంతవరకు పోషించావు. ఎవరి జీవితంలో వారికున్న సవాళ్ళు వేరే అండి. ఒకరు ఏడు పొందుకోవాలన్న జీవితంలో ఒక వెల చెల్లించాలి, అవునా కాదా? దెర్ ఇస్ అ ప్రైజ్ టు పే. వితౌట్ ప్రైజ్ దెర్ ఇస్ నథింగ్ వాల్యుబుల్ ఇన్ లైఫ్. డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రీ. ప్రైజ్. వాట్ ఈస్ ద ప్రైజ్ యూ హ్యావ్ పేడ్? ఒకరి జీవితంలో గొప్ప స్థాయిలోకి వచ్చారంటే వారు వెల చెల్లించారు. లోకల్ ఎవరినైనా చూడండి, గొప్పవారైనా ఎవరైనా సరే, పుట్టిన దగ్గర నుండి గోల్డెన్ స్పూన్తో పుట్టినోడు దరిద్రుడేడు, ఉన్నదంతా అమ్ముకుని అప్పుల్లో మిగిలినోడు ఉన్నాడు. కానీ ఏమి లేని వాడు, స్లమ్స్లో ఉన్నవారు కూడా గొప్ప వారిగా ఎదిగిన వారు ఉన్నారు. దే హ్యావ్ వర్క్డ్ హార్డ్. దేవుడు నిర్ణయించిన రీతి ప్రకారం, ద లా ఆఫ్ ద క్రియేషన్ ప్రిన్సిపల్స్, వారు దాన్ని పాటిస్తాం, పైకి వస్తాం. ఈరోజు నీవు దేవుడిని ఎరిగిన వ్యక్తి, నేను పడుకుంటే దేవుడు తన ఆశీర్వాదాన్ని చాలు కుమరం చేస్తాడు కాబట్టి నేను పడుకుని ఉంటే చాలులే, ముందు వెనకాల చదవరు. నీ చేతి పని నువ్వు చేయాల్సింది చెయ్యి, నువ్వు కష్టపడు, దాని తర్వాత అలసిపో, పడుకో. దేవుడు అంటాడు నేను ఆశీర్వదిస్తా. నువ్వు చేయాల్సినప్పుడు నువ్వు చెయ్యి, నేను చేయాల్సినప్పుడు నేను చేస్తాను. నువ్వు చేయాల్సింది నువ్వు చేయకున్నా నేను చేయాల్సింది చేయను. ఈరోజు మనకి అడ్డదారులు చూస్తున్నాం, సులభంగా ఏదైనా దొరుకుతుందా చూస్తున్నాం. నీవు చేయవలసిన పని నువ్వు చేయకున్నా దేవుడు నీకు ఏది ఇవ్వడో. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. చాలామంది ఇంతవరకు నేను చెప్పింది ఇతరులది ఆశిస్తాం. అదే నియమములో ఇంకోటి కూడా ఉంటుంది. ఇట్ ఇస్ టూ సైడ్. ఇఫ్ యూ థింక్ ఓన్లీ వన్ సైడ్, నో, ఇట్స్ టూ సైడ్. వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్, నీకు తగనిది, నీకు సెట్ అవనిది, నీకు కానిది, నీ కెపాసిటీ కానిది నీవు కష్టపడకుండా ఇంకోటిది ఆశపడద్దు. రెండో రకం, దే ఆర్ నెవర్ కంటెంట్ఫుల్, దే ఆర్ ఆల్వేస్ కంపారిటివ్. పొరుగోడు ఇది చేశాడా అయితే నేను ఇది చేస్తా, పొరుగోడు ఇది కొన్నాడా అయితే నేను ఇది కొంటా, పొరుగోడు ఇది సంపాదించుకున్నాడు అయితే నేను సంపాదించుకుంటా, పొరుగోడు అక్కడికి వెళ్ళాడు అయితే నేను అక్కడికి వెళ్తా. ఈరోజు పొరుగోడు చూసి వెళ్తున్నాడు, వాళ్ళ పలానా కాలేజ్ అయితే నేను కూడా అక్కడ చేరుతా, వాళ్ళు ఇది చేస్తారు నేను అది చేస్తా, వాళ్ళు ఆ కోర్స్ చేస్తారు నేను అది చేస్తా. నీవు అది చదవగలవా? నీ బ్రతుకాలంలో అవ్వదు. నీ తలాంతలదా? కాదు. నువ్వు ఎందుకు పొరుగోడిని చూసి కూర్చోబడుతున్నావు? ఈరోజు చాలా పొరుగోడిని చూసి నా దగ్గర డబ్బులు నేను చేస్తుంటా, నీకు కావాలా? అది నీదా? అది నీకు తగినదా? ఇస్ ఇట్ రియల్లీ వాట్ యు డిజైర్? అది నిజంగా నీ ఆశ? నువ్వు ఆశపడే కొన్నావా, లేకపోతే పొరుగువాడిని చూసి ఆశపడి కొనుక్కున్నావా? ఈరోజు చాలామంది దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఎంత ఇరిటేటింగ్ ఉంటుందంటే, కొంతమంది జీవితంలో దృష్టి ఉండదండి. పాపం పిచ్చోళ్ళు చీకట్లో బ్రతుకుతారు అంతే. ఎవరు ఎట్టిపోతున్నారో ఆ ఫోర్స్ లాక్కుంటా పోతుంది. వీరికైనా ఒక దృష్టి ఉండదు. వారు ఏం చేస్తున్నారో అక్కడ పోతా, వారు ఏం వేసుకుంటారో అది వేసుకుంటా, వారు ఏం కొనుక్కున్నారో అది కొనుక్కుంటా. ఏ ప్రపంచంలో అది ఒక్కటే ఉందా? నువ్వెవరివి అనుకుని చూడండి. ఒకడికి బ్లాక్ డ్రెస్ వేస్తే సెట్ అవుతుంది, నీ రంగుకి బ్లాక్ డ్రెస్ వేస్తే సెట్ అవుతుందా? మరి ఎందుకు బ్లాక్ వేసుకుంటావు? వాడు బ్లాక్ వేసాడు కాబట్టి నేను బ్లాక్ వేసుకోండి. వారు బ్లూ ఫేవరెట్ కలర్ అన్నా కాబట్టి నేను బ్లూ ఫేవరెట్ కలర్. గెట్ యోర్స్. నీకు తగింది నువ్వు కలిగి ఉండు, ఇంకోటిది చూసి ఆశపడద్దు. నువ్వు మేనేజ్ చేయగలిగి నువ్వు కలిగి ఉండు. నీ ఆశ ఏంటి? డీప్ డౌన్ నీ ఆశ ఏంటి? వాట్ ఈస్ యువర్ డిజైర్? నీ వాంఛ ఏంటి? నీ కోరిక. నీకని ఒక ఆశ లేదా? నీకని ఒక ఇష్టం లేదా? తెలియదు అంటే ఫస్ట్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. వాట్ ఈస్ దట్ యూ వాంట్? వాట్ ఈస్ దట్ యూ గాట్? వాట్ ఈస్ దట్ యూ కెన్ డూ? నువ్వు అచీవ్ చేయగలిగింది ఏంటి? నీకని దేవుడు ఒక పిలుపు పెట్టాడు, నిన్ను ఒక విధానంలో సిద్ధపరిచాడు, నీకు ఒక దృష్టిని ఇచ్చాడు దేవుడు. నీవు దాని తగ్గట్టుగా బ్రతుకు, ఇంకోటిది కాదు. ఈరోజు ఒకటి అంటున్నాడు, నీ పొరుగోడిది ఏది ఆశపడద్దు, నీ పొరుగోడిది ఏది కోరద్దు. నీ పొరుగోడు ఆశ్చర్యపడుతున్నాడంటే నువ్వు చెప్పు, ప్రభా
నా పక్కన ఆశీర్వదించావంటే నెక్స్ట్ నేనే ప్రభా, నాకు తెలుసు, ఐమ్ గెటింగ్ రెడీ. మా ఇంట్లో అందరినీ చేస్తున్నా నాకు కూడా చేస్తావు, నేను నమ్ముతున్నా. అదే టైంలో చెక్ చేసుకో, వారు చేసింది ఏంటి, వారు ప్రయాసపడింది ఏంటి, వారు సంపాదించుకుంది ఏంటి, నేనేం చేస్తున్నా, నేను ఎంత కష్టపడుతున్నా, నేను ఎంత సిద్ధపడుతున్నా. నేనేం చేయకపోతే దేవుడు చేయడు, పక్కవాడు చేస్తానంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు చేస్తున్నాడు. నాకు జరగకపోవట్లంటే నేను చేయట్లేదేమో, నేను సరిదిద్దుకుంటా. దేవా నన్ను కూడా కరుణించు, ఐ విల్ డూ ఇట్. ఈరోజు దేవుడు నీకు ఇవ్వంది నీకు వద్దు, దేవుడు నీకు నిర్ణయించింది నీకు వద్దు. నీదేదో దాంట్లో తృప్తిగా ఉండు. నీవు ఏదైతే సాధించాలో అది పట్టుదల కలిగి సాధించు. నీ పిలిపేంటో దాని తడిగా బ్రతుకు. దయచేసి స్థలంలోంచి ఒకసారి మనం పరీక్షించుకోదామంటే ఏంటి అది నీవు ఆశపడేది, ఎక్కడ నీ ఆశలు మొదటగా కోరికల్ని చూసుకోండి, ఒకసారి పరీక్షించుకోండి. బిఫోర్ దేవునితో మీరు మాట్లాడే ముందు ఒక్కసారి మీ ఆశలు ఏంటో చూసుకోండి. ఏంటి అది దేవుడు నీకు చేయాలని అడుగుతున్నావు, ఎందుకు చేయాలి? ఏంటి అది దేవుడు నీకు ఇవ్వాలని అడుగుతున్నావు, ఎందుకు అడగాలి? పక్కోడిని చూసి అడుగుతున్నావా? పక్కోడితో ఆశపడుతున్నావా? పక్కోడితో కంపేర్ చేసుకుంటున్నావా? పక్కోడికి ఇచ్చాడు కాబట్టి నీకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నావా? వాట్ ఈస్ దట్ యు ఆర్ ఆస్కింగ్ గాడ్? దేవుణ్ణి ఏంటి అడుగుతున్నావు, ఎందుకు అడుగుతున్నావు? అదే సమయంలో మీరు ఒక్కసారి పరీక్షించుకోవాల్సింది మీరు చేసింది ఏంటి. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పిన దేవుడు, ఇదిగో నీకు నిన్ను క్రమక్రమంగా వర్ధిలింపజేసి, క్రమక్రమంగా నడిపించి, క్రమక్రమంగా నీ జీవితంలో కార్యాన్ని చేయగలిగిన దేవుణ్ణి. కానీ ఏది నీ కష్టాజితం, ఏది నీ ప్రయాస, ఏది నీ బుర్ర పని, ఎలాగ వాడుతున్నారు మీ సమయాన్ని? ఎంత సమయమో వ్యర్థపరుస్తున్నారు. ఎన్నిటికి నీది కానిది, నీ పిలుపు కానిది, నీ జీవితం కాని దాని కొరకు ఎన్నిటికి నీ సమయాన్ని వ్యర్థపరుస్తున్నావు? చెక్ యువర్ సెల్ఫ్, పరీక్షించుకోండి. ఈ సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడంటే మీరు ఇప్పుడు దేవుడితో ఒక నిర్ణయం దేవా, నువ్వు నాలో పెట్టినది నేను గ్రహించుకోవాలయ్యా, నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో నేను నమ్మకం ఉండాలయ్యా, నీవు ఇచ్చిన దాన్ని అభివృద్ధి పరచాలనేది నా దృష్టి ఉండాలి ప్రభా. ఇతరుల జీవితం నాది కాదు, ఇతరుల జీవితం కొరకు కాదయ్యా నేను బ్రతికేది. నీవు నా జీవితంలో ఇచ్చిన నా సమయం, నా పిలుపు, నా తలాంతులు, నాకిచ్చిన కుటుంబము, నాకిచ్చిన గమ్యము, నాకిచ్చిన దాంట్లో నేను నమ్మకంగా జీవించే భాగ్యం నాకు దయచేయి. అడగండి, ప్రభుని అడగండి. ఈరోజు దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలని, నిన్ను బలపరచాలని, నిన్ను లేవనెత్తాలని, నిన్ను సరిదిద్దాలని, నిన్ను నాటాలని, నీ జీవితంలో ఆయన సర్వంగా ఉండాలని ఆశపడుతున్నాడండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, మా జీవితాలను ఎరుగున్న దేవా, మమ్మల్ని చూచున్న దేవా, ఇదిగోనే ఒక్కసారి మమ్మల్ని కరుణించమని పెడుకుంటున్నామయ్యా. మా గురించి నువ్వు అంతా ఎరిగిన దేవుడివయ్యా, మా పరిస్థితి అంతా ఎరిగిన దేవుడివయ్యా, మా జీవితాలు అంతా ఎరిగిన దేవుడివయ్యా. కృప కనికరములు చూపించే దేవా, ఇదిగో ఈరోజు కృపాకాలంలో మమ్మల్ని బ్రతికింపజేస్తున్న దేవా, ఈరోజు మాతో నీ వాక్యం ద్వారా, నీ హృదయ నియమాలని, నీవు కోరేది మేము ఎలాగైతే బ్రతకాలని నువ్వు కోరుతున్నావో, నువ్వు ఆశపడుతున్నావు, ఏ రీతికి అయితే మేము ఉండాలని నువ్వు కోరుతున్నావు అయ్యా, మాకు తెలియజేస్తున్నా ప్రభా. నీకు వందనాలయ్యా. ఈరోజు ఎవరెవరితో మాట్లాడుతున్నావో వారిని దర్శించు, స్పందించు. మా బ్రతుకులు మారాలి, మా జీవితాలు మారాలి, మేము నీ బిడ్డలుగా బ్రతకాలి, మా జీవితంలో జయము చూడాలయ్యా, మా జీవితంలో వర్ధలింపు చూడాలయ్యా, నీ సాక్షులుగా మేము బ్రతకాలయ్యా, నిన్ను గణపరచు వారిగా మేము ఉండాలయ్యా. అయ్యా, మా విధానాలు లోక విధానాలు కాదు, లోకపు కల్చర్స్ కాదు, లోకపు ట్రెండ్స్ కాదు, నీ వాక్య విధానం తగినట్టుగా బ్రతికే వారిగా మమ్మల్ని చేయి ప్రభా. చివరికి ఏది మారినా నువ్వు మారవయ్యా, నీ వాక్కు మారదయ్యా. ఏది గతించిపోయినా, ఈ పంచభూతములు కూడా లయమైపోవచ్చు, గతించిపోవచ్చు, కానీ నీ వాక్కు గతించకూడదు ప్రభా. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు, నువ్వు ఇచ్చిన మాట, మేము కానీ నీ నిబంధనలకు తగినట్టుగా బ్రతుకుతే నిశ్చయంగా సమస్తము నెరవేర్చే దేవుడివయ్యా. అయ్యా, మా తరములకి ఇచ్చిన మాట మా జీవితకాలంలో మేము అనుభవించకపోయినా కూడా, చూడకపోయినా కూడా నువ్వు అక్షరాలను నెరవేర్చే దేవుడివయ్యా. మమ్మల్ని విశ్వాస వీరులుగా చేయ్యా. మమ్మల్ని అందరినీ కొంతకాలం నువ్వు పరీక్షిస్తావు, కొంతకాలం అయ్యా మమ్మల్ని
పోరాడేవారిగా చేస్తావు, యుద్ధ సమయం పెడతావు. కానీ మేము నిలిస్తే, మేము జయిస్తే, మేము నమ్మకస్తులుగా ఉంటే, మేము దీనత్వంతో ఉంటే, మా హృదయాన్ని మేము భద్రపరుచుకుంటే నిశ్చయంగా తగ్గ ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు అయ్యా, తగ్గ జయం ఇచ్చే దేవుడు అయ్యా. ఇదిగోనే ఇక్కడున్న ప్రతి ఒక్కరు చూడు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు చూడు, ప్రతి ఒక్కరు నువ్వు కార్యం జరిగించయ్యా, కార్యము జరిగించు ప్రభా. దయచేసి నీ కార్యము జరిగించయ్యా. ఈ సంవత్సరం ఏదో సంవత్సరంలాగా పోకూడదు, దినాలు వ్యర్థంగా పోకూడదు, రొటీన్ అలవాట్లు వెళ్ళకూడదు ప్రభా, అలవాట్లలోకి వెళ్ళిపోకూడదు అయ్యా, అదే పాత లూప్లోకి వెళ్ళిపోకూడదు ప్రభా. చేసిందే చేసుకుంటూ, జరిగిందే జరుగుతూ అదే బ్రతుకులు మాకు వద్దు ప్రభా. నీ సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థించాలని దీనులుగా తగ్గించుకుని ఉన్నాం ప్రభా. సహాయం చేయ. నీ ముందు సమర్పించుకుని తగ్గించుకుని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని చూడు, ప్రతి ఒక్కరిని దర్శించు, ప్రతి ఒక్కరిని స్పందించు, ప్రతి ఒక్కరిని నీ కార్యం జరిగించు. నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా, నువ్వు బ్రతుకులను మార్చే దేవుడు అయ్యా, నువ్వు ఒప్పింపజేసే దేవుడు అయ్యా, నువ్వు తిరిగి కట్టే దేవుడు అయ్యా, మరలా ముట్టి స్వస్థపరిచే దేవుడు అయ్యా. ఈరోజు మా కుటుంబాలని తిరిగి కట్టేయ్యా, మా జీవితాలని మార్చు ప్రభా, మా పగిలిన హృదయాన్ని బాగు చేయ ప్రభా, మా జీవితాల్లో మాకు దృష్టి దయచేయ్యా. ఈరోజు ఎవరెవరైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తూ అయ్యా మా పాపాలు ఒప్పుకుంటూ క్షమాపణ అడుక్కుంటూ ప్రభా, ఇంతవరకు ఎవరినో చూసి బ్రతకాలి, ఇంకా నిన్ను చూసి బ్రతకాలి, నీ వాగ్దానాలు పట్టుకుని బ్రతకాలి, నువ్వు నాకు ఏదైతే ఇచ్చావో దానిని నేను స్వతంత్రించుకోవాలి, దాని తగ్గట్టుగా నేను వాడబడే బ్రతకాలనేది ఎవరెవరైతే నిర్ణయించుకున్నారో దేవా, నువ్వు ఏ మంచిది మా దగ్గర నుండి దూరపరిచేది కాదు కదా ప్రభా. నీ బిడ్డల హృదయంలో మంచి ఆశలు దయచే ప్రభా, మంచి వాంఛలు దయచే ప్రభా, మంచి కోరికలు దయచే ప్రభా. నీ చిత్తము నెరవేర్చేవారుగా నీ బిడ్డలను చేయి ప్రభా. నీ కొరకు గొప్ప రీతిగా గొప్ప స్థాయిలో బ్రతుకువారుగా నీ సన్నిధిలో గడిపిన ఏ ఒక్క నిమిషము వ్యర్థం కాదని నమ్ముతూ విన్న వాక్యం నువ్వు ఏదైతే ఎవరెవరితో అనేక రకాల ప్రజలు ఉన్నారయ్యా, అనేక కేటగిరీ రకాల ప్రజలు ఉన్నారు ప్రభా. ఎవరెవరితో నువ్వు ఏ రీతిగా మాట్లాడావో దాని తగ్గట్టుగా వారి జీవితంలో ఆ వాక్యాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాను, క్రియా కార్యము చూడగలుగుతాను, ప్రయోజనకరంగా బ్రతకగలుగుతానికి సహాయం చేయమని పెడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రింపజేసి ఫలింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి పెడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, రక్తముతో నన్ను కడుగు, జీవం నీవయ్యా.